తెలంగాణలో రైతుల యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. అనేక చోట్ల యూరియా కోసం క్యూ లైన్లో బారులు తీరిన రైతులు తమకి ఎప్పుడు యూరియా దొరుకుతుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. పలు చోట్ల యూరియా స్టాక్ లేకపోవడంతో ఆగ్రహం చెందిన అన్నదాతలు ఎరువులు కావాలంటూ రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. హుస్నాబాద్ లో యూరియా కోసం రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. మంత్రి పొన్నం క్యాంప్ ఆఫీసు ముట్టడికి రైతులు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఆగ్రహించిన రైతులు క్యాంప్ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. ఈ క్రమంలో రైతులతో మాట్లాడేందుకు వచ్చిన తహసీల్దార్ కాళ్లు పట్టుకుని తమకి యూరియా ఇవ్వాలని ఓ రైతు వేడుకున్నారు. అటు హనుమకొండ జిల్లా పరకాలలోనూ రైతులు యూరియా కోసం బారులు తీరారు. వ్యవసాయ సహకార సంఘం కేంద్రాల్లో యూరియా బస్తాల టోకెన్ కోసం ఉదయం నుండే ఎదురు చూస్తున్నారు రైతన్నలు. ఖమ్మం జిల్లాలో ఎరువుల కోసం ఆందోళనకు దిగిన రైతులపై ఎంపీఓ దురుసుగా ప్రవర్తించారు. నేలకొండపల్లి మండలం చెరువు మాధారంలో యూరియా ఇవ్వాలని నిరసన చేపట్టారు రైతులు. అయితే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీఓ శివకుమార్. ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తమని కార్యాలయం నుంచి బయటకు నెట్టేశారని రైతులు ఆరోపించారు. ఐదు రోజులు అయితే ఈ మండలానికి మంచి ఇక మరిపెడలో పలువురు రైతులపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిన్న యూరియా కోసం మరిపెడ సొసైటీ దగ్గర ఆందోళనకి దిగారు రైతులు. గేట్లు దూకి మరి యూరియా కోసం వారు ఎదురు చూసిన పరిస్థితి మనం చూసాం. యూరియా బస్తాల్ని తీసుకువెళ్లారు. సొసైటీ నిర్వాహకుల ఫిర్యాదుతో రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూరియా బస్తాలు అప్పగించాలని అధికారులు హెచ్చరించారు. ఐదు రోజులు అయితే ఈ మండలానికి మంచి ఇటు వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాధారం సమీపంలో అక్రమంగా యూరియా తరలిస్తున్న లారీని పోలీసులు సీజ్ చేశారు. దీనిపై పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. మరికొన్ని జిల్లాల్లోనే ఈ రకమైన పరిస్థితులు కనిపించాయి. అటు నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు ఎరువుల కోసం క్యూ లైన్లో కష్టాలు పడుతూ ఉండగా మరోవైపు యూరియా దొరకడం లేదని మెదక్లోని పలు చోట్ల అన్నదాతలు ఆందోళనకు దిగారు. మనం చూడొచ్చు ఎరువుల కోసం క్యూ లైన్లో ఏ విధంగా రైతులు బారులు తీరారా అనేది. ఫస్ట్ బాక్స్ లో అధికారి కాళ్లు పట్టుకుని మరి రైతు వేడుకుంటున్న సిచ్యువేషన్ మనం ఆ బాక్స్ లో చూడొచ్చు. యూరియా ఇప్పించండి దొర అంటూ రైతులు వేడుకుంటున్న సిచ్యువేషన్ మనం అక్కడ చూడొచ్చు. అండ్ మరిపెడలో నిన్న జరిగిన ఘటన మనం చూడొచ్చు. ఆ గేట్ ని క్రాస్ చేసి మరి యూరియా బస్తాలను తీసుకువెళ్లారు రైతులు. ప్రస్తుతం అవి రిటర్న్ బ్యాక్ చేయాలంటూ అధికారులు రైతుల్ని హెచ్చరిస్తున్నారు. ఇటు పరిగి వికారాబాద్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ నెలకొంది. యూరియా కోసం రైతులు బారులు తీరారు.